ఇక్కడ చూడు, దీని ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఎందుకు అత్త? హాయ్రా. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. టైటిల్ బట్టి మీకు అర్థం అయిపోయే ఉంటుంది. ఇవాల్టి రోజు నేను కంప్లీట్ గా నా మెనకోడలు ఐరాతో ఎలా స్పెండ్ చేశానో చూపించబోతున్నాను. తేజ ఇంకా అపర్ణ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఇవాళ నా హ్యాండ్ ఓవర్ లో ఉందన్నమాట ఐరా. అండ్ దాంతో నేను టైం ఎలా స్పెండ్ చేశాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో మీరందరూ నాకు అంత ప్రేమ చూపించారు. మా తమ్ముడితో నేను కలిసినప్పుడు మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఐ థాట్ యూ ఆల్ మైట్ లైక్ దిస్ వీడియో టూ, అందుకనే షేర్ చేస్తున్నా. వస్తా లేస్తారు, మనం లేపుదాం. మీ యొక్క తల్లి యొక్క లేపుదాం. ఇప్పుడు కాదు, మనం గాలి పోసుకొని వచ్చి రెడీ అయిపోయాక మీ యొక్క తండ్రి యొక్క లేపుదాం. ఓకేనా? ఎందుకేంటి ఇప్పుడు నుంచి లేపకూడదు కదా, అందుకు. దానికి మిహికని తన్విని లేపాలని చెప్పి నేనేమో ఆపుతున్నా, బికాస్ ఇట్ వాస్ టూ ఎర్లీ అన్నమాట. అందుకని సరే కాసేపు అయ్యాక లేపుదాము అని ఆపుతున్నాను. అమ్మ వాళ్ళు వచ్చాక అడిగి తీసుకున్నామాట. ఓకేనా? నేను ఇవ్వనమ్మా, అది అమ్మ నాకు చెప్పలేదు కదా. నీకు స్కేరీ కాదు, నాకు స్కేరీ. అమ్మ నాతో చెప్పలేదు కదా నీకు ఇవ్వమా. అది జస్ట్ టాయ్. ఐ నో ఇట్స్ జస్ట్ టాయ్, కానీ అది ఆ టాయ్ మనది కాదు కదా, నీదే. కానీ అమ్మ నాకు చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు అమ్మని అడుగుదామా. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, దాని బట్టలు తీస్తున్నప్పుడు ఆ కబర్డ్ లో ఒక టాయ్ దొరికింది. ఆ టాయ్ నాకు కావాలంటుంది. నేనేమో అది ఇవ్వచ్చో లేదో తెలీదు అని చెప్పి దాన్ని ఆపుతున్నాను. అండ్ షీ వాజ్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి దానికి ఎందుకు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. దానికి అది సిగ్నేచర్ వర్డ్ అన్నమాట. ప్రతి యూ టెల్ నో మ్యాటర్ వాట్, అది ఎందుకు అని అడుగుతుంది. ద క్యూరియాసిటీ షీ హ్యాస్ ఫర్ ఎవ్రీథింగ్, మై గాడ్. అండ్ దాని ఇమాజినేటివ్ పవర్స్ ఆర్ సో హ్యూజ్. ఎన్ని కబుర్లు చెప్తుందో, ఎన్ని కథలు చెప్తుందో, మనం వినాలే కానీ, పేషెన్స్ ఉండాలే కానీ బోలెడన్ని కబుర్లు చెప్తుంది. అండ్ ఎస్, నేను స్నానం చేయించి దాన్ని తయారు చేద్దాము అని చెప్పి జడ వేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేలోగా అమ్మ కూడా గుడి నుంచి వచ్చింది. ఇవాళ శుక్రవారం అమ్మ పొద్దునే డ్యూటీ ఎక్కేస్తుంది, గుడి డ్యూటీ ఎక్కేస్తుంది. మార్నింగ్ అరౌండ్ 4:35 కల్లా గుడికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 3:30 దాకా, మధ్యాహ్నం 3:30 దాకా అక్కడే ఉంటుంది. సో ఎస్, ఇక్కడ అమ్మ అడుగుతోంది దాన్ని, నువ్వు వస్తావా గుడికి నాతో పాటు అంటే, అది అంటోంది లేదు నేను శ్వేతతో వస్తాను, శ్వేతత్త కావాలి అని చెప్పి. అండ్ అమ్మ వాజ్ ట్రైయింగ్ టు కన్విన్స్ హర్. అండ్ నేను ఇక్కడ పిలక వేస్తున్నా. ఇక్కడ చూడు, దీని ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నీ పేరేంటి? మొత్తం పేరు చెప్పు. గన్నవరపు కృష్ణ. హాయ్ చెప్పు. కిసి నాకు అదా, నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ లోపల ఉన్నారు. ఎందుకు చెప్పు. ఎందుకు చూస్తావు? నా ఫ్రెండ్స్ ని చూస్తావా? వాళ్ళందరూ ఆ ఫోన్ లోపల ఉన్నారు. ఎలా చూస్తావు? ఎలా చూస్తావు? హాయ్ ఆంటీస్ అని చెప్పు. హాయ్ బంగారమ్స్ అని చెప్పు. తల్లి బంగారం. ఎందుకు లోపల ఉన్నారు అంటే, వీడియో చూడటానికి లోపల ఉన్నారు. వై అంటే ఎందుకు? వై అంటే ఎందుకునా? ఎందుకంటే ఐరాని చూద్దాము అని చెప్పి లోపల ఉన్నారు.
ఐరన్ చూడటానికి వచ్చారు. బొట్టు పెట్టు. బొట్టు పెట్టుకోవాలి. ఏమంటోంది బర్డ్ ఏమంటోంది? పెట్టేసావు, ఇంకా అయిపోయింది, అది దాచిపెట్టేసా. ఎందుకు అత్తే కావాలి? నేను పోసుకోలేదు ఇంకా. నేను లాలు పోసుకొని వస్తాను. నేను స్నానం చేసేసి వస్తా కిందికి. ఈలోగా నువ్వు అబ్బోతా కిందికి వెళ్ళి వెళ్ళు. ఎందుకు అత్త ఎందుకే? కావాలి నాకు, నువ్వు కావాలి నాకు, నువ్వు కావాలి. సరేనా? చూసారు కదా అత్త కోడళ్ళ సరసాలు. ఇక్కడ అదేమో గుడికి అమ్మ తీసుకెళ్తానని గుడికి, ఇదేమో రాను అని. బై ద వే అబ్బువా అంటే ఏంటని అనుకోవచ్చు మీరు. ఇది నానమ్మ అనదు, అబ్బువా అంటుంది. మరి ఎందుకు అంటుందో ఫర్ వాట్ గుడ్ రీజన్ తెలీదు. షీ స్టార్టెడ్ కాలింగ్ లైక్ దట్. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నన్ను అడుగుతోంది రమ్మని, అమ్మేమో గుడికి తీసుకెళ్తానని. నేను మొత్తానికి అది నేను లేకుండా వెళ్ళలేదు. దబదబా నేను వెళ్ళి దింపేసి గుడి దగ్గర నేను వచ్చేసాను. వచ్చి స్నానం చేసి కిందికి వచ్చేసరికి నాన్న రెడీ అయిపోయి ఇక్కడ పూలన్నీ కోసి పూజ కూడా చేస్తున్నారు. అండ్ అమ్మ అక్కడి నుంచి వీడియో కాల్ చేసింది. ఐ డోంట్ నో, అందరం మిస్ అయ్యాం తెలుసా. నేను మిస్ అయ్యాను, అమ్మ వీడియో రికార్డ్ చేయడం మిస్ అయింది. అక్కడ ఆ రోజు అది అమ్మవారికి అభిషేకం చేసింది. వీడియో కాల్ చేసి మాకు చూపించింది తప్ప అక్కడ రికార్డ్ చేయాలని చెప్పి అమ్మకి తట్టలేదు అనుకుంటా. మేము వీడియోలో చూసాం. ఇక్కడ నాన్న పూజ చేస్తున్నారు. ఈ పూలన్నీ కూడా మా వెనక గార్డెన్ లో పూసిన పూలు అనమాట. మందారాలు అయితే ఒంటి రెక్క మందారాలు బోలెడన్ని వస్తాయి. మార్నింగ్ చూడాలే గాని భలే ఉంటుంది తెలుసా. నేను అనుకున్న మార్నింగ్ క్లిప్స్ తీద్దామని కానీ కుదరలేదండి. బట్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ వాళ్ళ మార్నింగ్ వ్యూస్ అనేవి. అండ్ ఆ తర్వాత నేను గుడికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి అది అడుగుతోంది శ్వేతత్త కావాలి అని చెప్పి. సో నేను గుడికి వెళ్ళేసరికి ఇదిగో అమ్మ ఎత్తుకొని దాన్ని చూపిస్తోంది. అప్పుడే అభిషేకం అయిపోయి దాన్ని ఎత్తుకుంది. అక్కడే నిల్చొని అమ్మవారి పాదాల దగ్గర నుంచి అభిషేకం చేసిందిట. అది వి సమ్హౌ మిస్డ్ క్యాప్చరింగ్ దట్ క్లిప్. అండ్ ఈ గుడిలో ఇలా దీక్ష తీసుకున్న వాళ్ళు ఎల్లో రెడ్ బార్డర్ ఉన్న శారీ కట్టుకున్నారు కదా, ఎల్లో శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి అభిషేకం చేయడానికి ఎలిజిబుల్. ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఎవరు ఉండరు, వీళ్ళే అన్ని చూసుకుంటారు. అందరూ అమ్మవారికి వీళ్ళే చేస్తారు. ఇదే గుడి స్పెషాలిటీ. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ పూజారి ఆర్ ఎనీథింగ్. ఫ్రైడేస్ కానీ ఏ డే అయినా కానీ ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేస్తారు. ఆ డ్యూటీస్ అసైన్ చేసిన వాళ్ళు ఆ రోజు వచ్చి వాళ్ళకి అమ్మవారికి పూజ చేయడానికి ఒకళ్ళు, అమ్మవారికి అభిషేకం చేయడానికి ఒకళ్ళు, అలంకరణ చేయడానికి ఒకళ్ళు, వంట చేయడానికి ఒకళ్ళు, అలా ఉంటారు. ఎనీహౌ ఇక్కడ వెనక్కి వచ్చేసాక దానికి టిఫిన్ పెట్టాను ముందర. ఫోన్ అలౌడ్ కాదు, ఫోన్ లో అది వినేదల్లా కాలభైరవ అష్టకం వింటుంది. నోటికి వచ్చు దానికి కాలభైరవ అష్టకం. సో ఫోన్ లో పెట్టి పక్కకి పెట్టేస్తే అది వింటూ అన్ని తింటుంది లేదా పడుకుంటుంది, అట్లా అని చేస్తుంది. దానికి టిఫిన్ పెట్టేశాక అది ఇంకా మీ అక్క తన్వి అక్కని లేపుతానంది. అండ్ ఇట్ వాస్ టూ లేట్ అనమాట. నేను అప్పటికి అవన్నీ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో అప్పుడు లేపుతున్నాను వాళ్ళని. మరి లేపు, వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. లేపు. లేపు, మీ అక్క లే చెప్పు. మా మిహికకి పక్కన పిడుగులు పడ్డా ఉరుములు పడ్డా నిద్రపోతూనే ఉంటుంది. అది షీ ఈస్ అ బ్లెస్డ్ చైల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు స్లీప్ అనిపిస్తుంది. సరే ఆ తర్వాత ఇంకా మీకా తన్వి లేచారు. వాళ్ళు బ్రష్ చేసుకొని కిందికి వచ్చాక కూర్చొని మేము ఇక్కడ ఆడుతున్నాం. పిల్లలు వాళ్ళు కార్డ్స్ ఎలా సర్దుతోంది అనమాట. ఏం చేస్తున్నావు ఐరా అంటే కార్డ్స్ సర్దుతున్నా అని చెప్తోంది. అండ్ ఆ తర్వాత చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో కార్డ్స్ ఆడతాం కదా, సేమ్ కలర్ వస్తే ఈ కార్డ్స్ అన్ని నావే అని చెప్పి ఆ ఆట ఆడుతున్నారు. అండ్ ఇదేమో రూబిక్స్ క్యూబ్ తో ఆడుతోంది. వాట్ ఆర్ యు డూయింగ్? You're changing the colors. సరేలే, ఊరుకో. పాట కావాలా నీకు? పెడతాలే. నాకు నువ్వు పాడవా?
ఇక్కడ లిటిల్ సోల్జర్స్ మూవీలో సరేలే ఊరుకో పాట ఉంటుంది కదా, అది పెట్టమని అడుగుతోంది. పాడమని దాన్ని అడిగితే ఏంటేంటో సణుగుతోంది తప్ప సరిగ్గా పాడట్లేదు. బట్ ఎంత బాగా పాడుతుంది తెలుసా అండి పాటలు. ఇది చాలా బాగా పాడుతుంది. ఎక్కడ కూడా అది సరిగ్గా పాడలేదు నేను క్యాప్చర్ చేద్దామంటే. ఈలోగా తేజ అపర్ణ వచ్చేసారు. ఇవాళ ఫ్రైడే కదా, గుళ్ళోనే భోజనాలు అన్నారు. సో మేము గుడికి వెళ్ళిపోయాం. అండ్ ఐరా పడుకున్నప్పుడు సో మేమందరం గుడికి వెళ్ళిపోయాము. నాన్న ఐరా దగ్గర ఉన్నారు, మేమందరం ఇటు వచ్చాము. ఈ మధ్యలో నిల్చున్నారు కదా, ఆయనే ఈ గుడికి గురువు గారు అంటారు. ఈయనే మొత్తం అంతా రన్ చేసేది, ఆ అమ్మవారిని ప్రతిష్ఠించింది ఈయనే. ఈయనకి కల్లో వచ్చి అడిగారట అమ్మవారు ఇక్కడ గుడికి కట్టమని చెప్పి. అందుకనే ఈ కాలనీ పేరు కూడా అశోక్ మణిపురి. మణిపురి అంటే అమ్మవారు ఉండే నిలయం కాబట్టి మణిపురి అన్న కాలనీ పేరు పెట్టారు. అండ్ ఇక్కడ ఎవ్రీ శుక్రవారం అన్నదానం జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి తినచ్చు. బట్ ఎస్, దీనికల్లా ఒకటే కండిషన్ ఏంటంటే వచ్చి సేవ చేసుకోవాలి అంటారు. ఇక్కడ మేము కూడా రామన్నాం, మాకే సిగ్గేసింది, మేము వెళ్ళలేదు ఏం చేయలేదు అని. కానీ అమ్మ ఉంది కదా, అమ్మ తీసుకెళ్ళింది అనమాట. ఎప్పుడో వస్తారు అని చెప్పి పిల్లలందరినీ తీసుకొస్తూ ఉంటారు. యూజువల్ గా కూడా వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఎస్, మేము ఇవాళ వచ్చాము ఇక్కడ భోజనాలు చేయడానికి. అండ్ ఇది వంటశాల, ఇక్కడంతా వంటలు జరుగుతాయి. ఇక్కడ ఆల్ గిన్నెలు అవన్నీ ఇక్కడే ఉంటాయి. వెచ్చాల దగ్గర నుంచి అన్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. దోచింది ఎవరికి తోచింది వాళ్ళు ఈ గుడికి డొనేట్ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జెస్ అని, గిన్నెలని, అవని. అండ్ అలాగే గురువు గారు కూడా ఏ లోటు లేకుండా చాలా బాగా అమరుస్తూ ఉంటారు అందరికి. అండ్ మేము ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. లంచ్ అయిపోయాక ఐరా అలా పడుకొనే ఉంది. మేము గోల్డ్ షాపింగ్ కి వెళ్ళాము. దీనికి ఏవో కొనాలని అన్నారని చెప్పి గోల్డ్ షాపింగ్ కి వెళ్ళాము. అండ్ ఎస్, దీంతో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. ఇలానే స్పెండ్ చేశాను డే దీంతో. హోప్ యు ఆల్ లైక్ ఇట్. నాకైతే బోలెడ్ అని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై బై.